నెల్లూరు జిల్లా పల్లెపల్లెలో బీసీ సింహగర్జన శంఖారావం మొదలైంది. ఈ నెల 22న మంగళగిరిలో జరగనున్న చారిత్రక బీసీ సింహగర్జన మహాసభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామాన ఘనంగా నిర్వహించారు. బీసీవై పార్టీ యూత్ కన్వీనర్ పామూరు హరినాథ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీవై పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఎస్ఎస్ యాదవ్, నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ యాదవ్, నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ కన్వీనర్ బుధవారపు బాలాజీ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు సోమా గోపాల్, రాష్ట్ర యూత్ కో కన్వీనర్ ఉల్లిపాయల లీలాకృష్ణ చేతుల మీదుగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని బీసీ రైతులు, బీసీ యువతను పెద్ద ఎత్తున కలుసుకుంటూ బీసీలపై జరుగుతున్న అన్యాయాలు, మోసపూరిత రాజకీయాలపై అవగాహన కల్పించారు. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వంలో ఈ నెల 22న మంగళగిరిలో జరిగే బీసీ సింహగర్జన మహాసభకు పల్లెపల్లెల నుంచే వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం సభ కాదు, బీసీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగే ప్రజా విస్ఫోటనం. ఇది పిలుపు మాత్రమే కాదు, రామచంద్ర నాయకత్వంలో సాగే పోరాటానికి ముహూర్తం అని బీసీవై నేతలు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతటా బీసీ సింహగర్జన ప్రతిధ్వని వినిపించాల్సిందే అంటూ బీసీవై పార్టీ శ్రేణులు ప్రజలకు గట్టి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ యూత్ కో కన్వీనర్ కొనిదెల నాగేంద్ర, బీసీవై పార్టీ మహిళా నాయకురాలు సోమ అనురాధ, బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు తదితర బీసీవై పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళ కంపెనీలు చెప్పి రూపాయికి ఒక లెక్క ఇస్తున్నారు, అందుకనే ఎకరాకి రూపాయి లెక్కను కట్టిస్తున్నారు. అదేదో ఆ రూపాయికి నేనే ఇస్తాను, 1000 ఎకరాలు మాకు బీసీలు కేటాయించండి, ప్రతి ఒక్క కులానికి దాంట్లో ఒక భవనం ఏర్పాటు చేయండి, మా బీసీలను ఆదరించండి అని మా రామచంద్ర యాదవ్ గారి మొదటి ఉద్దేశంగా పెట్టారు. రెండోది బీసీలకు రక్షణ చట్టం. బీసీలకు ఎక్కడ పోయినా దాడులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుంది. అలాంటి బీసీల పైన ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళకి కఠినంగా శిక్షించాలని ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకోలేదని ఒక ఉద్దేశంతో దాన్ని రెండవ ప్రతినిధిగా పెట్టారు. అలాగే బీసీలకు చట్టసభల్లో, స్థానిక సభల్లో కూడా 44% రిజర్వేషన్ కల్పించాలని మా నాయకుడు కలమెత్తుతున్నాడు. ఈ నెల 22 నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పులే అంబేద్కర్ ప్రాంగణంలో లక్షలాది మంది జనాలతో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బీసీ సోదరుడు కలిసి రావాలని కోరుకుంటూ బీసీ ఎస్టీ మైనార్టీ సోదరులు అందరూ కూడా మన ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాల్సింది కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను.